మీ పేరేంటి బాబు? నా పేరు రాజంగా నాగ సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు, మీరు ఏం చేస్తుంటారు? పనిలోకి వెళ్తాను మామూలుగా చింతపండు వ్యాపారం అండి. చింతపండు వ్యాపారం. మన పిఠాపురం ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? వ్యాపారాన్ని అయితే మా మండలానికి అయితే అండి పవన్ కళ్యాణ్కి వేస్తారండి మా ఊళ్ళో అందరూ. పవన్ కళ్యాణ్కి ఏ గుర్తు? జనసేన అండి. గుర్తు 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 ఇంకా మనది వెళ్దండి, అలాంటిది వెళ్దండి. జనసేన ఓటే గుర్తు గలాస్ గుర్తు ఏదో ఉంది కదా, అదే అదే. అంటే ముద్రగడ పద్మనాభం పేరు విన్నారా మీరు? వినాబానికి గిద్రాబానికి ఎవరు చేయడండి ఓటు, చెప్తున్నాం కదండి. అంటే ఆయన కాపు నాయకుడు, ఆయన వైసీపీ కాపు నాయుడు పోయిందండి. ఎప్పుడు పోయిందండి అతని సీను? కాపుల్లోకి అతని సీన్ పోయిందండి. అంటే అతను వైసీపీకి మంచి స్ట్రాంగ్. వైసీపీ ఏ ప్రభుత్వం అయ్యిపోతాడండి అతను, అంతే. మేమైతే ఇవ్వండి. అంటే ముద్రగడ పద్మనాభం రావడం వలన పవన్ కళ్యాణ్కి ఆయన ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? ఉండదండి, ఉండదండి. అంటే కాపుల్లో విడిపోతారా అని? ఇడిపోయి కూడా అలా ఇడిపోతారండి. కాపులు అందరూ దాంట్లో ఎలా ఉండరండి. ప్రతి నాయకుడు ప్రతి దాంట్లోనే ఉంటారు. అయితే ముద్రగడ పద్మనాభం గారి ప్రభావం ఏమైనా ఉంటుందా? ముద్రగడ పద్మనాభం ఏమి ఉండదండి. ఆయన మంచి నాయకుడు అంటున్నారు, మరి ఏంటి నాయకుడు? ఏం నాయకుడు ఉన్నాడు ఒకప్పుడండి. అది కాపు అంటే కొంతమంది పడి చచ్చిపోయండి. రోడ్లే బాగా వేసాం, 2 లక్షల కోట్లు పంచిపెట్టారంట అండి. దేనికి చెప్పమనండి రోడ్లు? దీనికి మా ఊరు రోడ్డు కూడా వేయలేదు, చీరల మీద నడిపించాం అతను ముద్రగడ పద్మనాభం. మా ఊరు ఇది అంతమూరండి, చీరల మీద నడిపించాం. అయితే ఆఖరికి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? జనసేనకి అండి, పవన్ కళ్యాణ్కి. మరి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో జాయిన్ అయ్యారు, మరి ఏంటి దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? దాని ప్రభావం ఇక్కడ ఏం ఉండదండి. వంగా గీత గారు ఇప్పుడు బలమైన క్యాండిడేట్ ఇక్కడ చెప్పుకోవాలంటే వైసీపీకి. ముద్రగడ పద్మనాభం గారి ప్రభావం ఏమి ఉండదండి ఇక్కడ. మరి ఆయన బలమైన కాపు నాయకుడు అంటున్నారు. మొన్నటిదాకా కాపు నాయకుడు అండి. ఆ కాపత్వం అంతా పోయిందండి అందరికీ. ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేక భావం వచ్చేసిందండి అందరికీ. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లకి అన్నింటికి ఒకప్పుడు ఉండేదండి చాలా పవర్ఫుల్. మా ఏరియాకి ఆయనే పెద్ద ఆయన చేసిన దీని గురించి తెలుగుదేశం కాపు రిజర్వేషన్లు ఇచ్చారు. వైసీపీ వచ్చింది, రిజర్వేషన్లు తీసిన దాని గురించి ఏం పట్టించుకోలేదు, ఏం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇప్పుడు పళ్ళెలు పుట్టించాడు. ఇప్పుడు వచ్చినప్పుడు ఆ రిజర్వేషన్లో కాపులకి ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఏమో కాపులకి 1000 కోట్లు పెట్టి కాపు లోన్లు ఇచ్చాడు. అయినా సరే ఈయన అందులోనే ఉన్నాడు తప్ప ఏం మాట్లాడలేదండి. ఆయన చేత ఆయన మీద కొంచెం పేరుకి నాయకుడే కానండి, పెద్ద ఇదేం లేదండి. అయితే మనకి ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నిలబడితే మెజారిటీ ఎంత రావచ్చు అంటారు? అలా 1,80,000 1,85,000 పోలు అవుతాయండి. 1,00,000 పైన ఓట్లు ఆయనకు వస్తాయండి. గ్యారంటీగా గెలవడానికి అవకాశం. గ్యారంటీడ్ 3 వంతులు గ్యారంటీ అండి, ఇంకా అందులో తిరగలేదండి. పిఠాపురం ఎలక్షన్ రాబోతున్నాయి అండి, మన ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కి అండి. పవన్ కళ్యాణ్. మరి ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు, అది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. ఆ వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు, వాటి ప్రభావం ఈ పిఠాపురం మీద ఎఫెక్ట్ ఉంటుంది? ఏముండదండి అతనికి అయితే ఏం పని లేదండి. ముద్రగడ పద్మనాభం దానికి ఏం లేదు. ముద్రగడ పద్మనాభం కావాలండి. కాపు నాయకుడు కదా అని అనుకుంటున్నారు. కాపు నాయకుడు అని మరి దెబ్బ హెడ్ కదండి అతను. ముందు తుల్లో పెట్టి కాపు నాయకుడు పెట్టి దెబ్బేశాడంటారా? ఇప్పుడు మన పిఠాపురంలో ఎలక్షన్లు రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి, పార్లమెంట్ కూడా రాబోతుంది. మరి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు మీరు? జనసేనకి వేద్దారు అనుకుంటున్నా సార్. జనసేన అంటే జనసేన ఏ గుర్తు? గ్లాస్ గుర్తండి, గ్లాస్. మరి ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు, దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు మీ ఐడియా ప్రకారం? ఆయనకి ఏమి ఉండదు సార్, ముద్రగడ పద్మనాభం గారికి ఏమి ఉండదండి. ఇక్కడ కాపు నియోజకవర్గం ఎక్కువగానే సార్ అండి. కానీ ఆయన కొంచెం పనులు తేడా చేస్తాం వల్ల ఆయనకి పెద్ద ఓటు అది పెద్ద ఏమీ లేదండి ఆయనకి. పవన్ కళ్యాణ్ గారికే బాగుంటుందండి ఇక్కడ. అంటే మరి వైసీపీ వాళ్ళు చాలా కష్టపడి డబ్బులు పంచాము, పెట్టలేదండి, మాకేం చేయలేదు, మా రోడ్డే పోయలేదండి. ఇప్పటికి ధర్మారపంత రోడ్డు ఉందండి, రాయవరానికి రాబాతికి చూసుకుంటాను రోడ్డు. ఇప్పటికి ఏ ప్రభుత్వంలో పోయలేదు, తెలుగుదేశం పరిపులో పోసారు ఆ రోడ్డు. ఇప్పుడు బస్సు వెళ్తే తప్పుకోనకు లేదు అక్కడ. అంటే మీకు అమ్మఒడి ఇచ్చాము వచ్చిందండి, ఇంకే తప్ప అమ్మఒడి వచ్చింది. 15,000 అన్నాడు, 13,000 వచ్చింది. మరి ఏజ్ కదా ఓటు అంటున్నారు. ఇదండి కరెంట్ బిల్లు అండి, ఇంత పొడుగు వచ్చిందండి కరెంట్ బిల్లు. అది తెలుసుకోవద్దండి జనం. మరి మందు రేట్ మనమేం పెట్టమనం ఏంటండి అండి, మనమేం పెట్టమనం లేదు కదండి. ఎలా ఉంది మందు రేట్? ఎలా ఉంది? బ్రాంతి మంది అయితే తెలదండి, మన ముందు అలవాటు అంటలేదు మనకి. అన్ని మాత్రం రేట్లు మాత్రం పెరిగాయి, బండి కాడి నుంచి పెరిగిందండి మొత్తం అన్ని. ఈ పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ అంటున్నారు, స్టేట్ మొత్తం మీద ఏ పార్టీ అనుకుంటున్నారు?
ఉన్నా చేసిన మనం తిరంగా అదని తెలదండి. మనకైతే మాకు మండలం కాబట్టి పిఠాపురం అంటే చెప్తాం అదండి. ఇప్పుడు మనకి 2024 ఎలక్షన్ రాబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్కి. ఇది మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను ముఖ్యంగా తెలుగుదేశం చేస్తాను. పిఠాపురం నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన కలుస్తున్నాయి. వైసీపీ ఒకటే ఉంది. ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన కానీ గెలుస్తారు. అంటే ఎందువల్ల అనుకుంటున్నారు? ఎందువల్ల కారణం ఏమైనా ఉందా? అంటే పార్టీ ఫస్ట్ నుంచి కష్టపడని చేస్తున్నారు. వర్మ గారు దానికి కష్టపడి చేశారు. తర్వాత ఇక్కడ తెలుగుదేశం అంటే ఎక్కువ అభిమానం. పవన్ వేసినా కూడా ఎక్కువ ఇదండి. చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం పొత్తులో ఎవరికి వేసినా నెగ్గుతారండి. అంటే జనసేన, టీడీపీ ఎవరు నిలబడినా ఇక్కడ పిఠాపురంలో గ్యారంటీ అండి. ఎవరైనా గ్యారంటీ. పవన్ అయితే కొంచెం ఎక్కువ ఓట్లు వస్తాయండి. మిగతా అయితే నెగ్గుతారండి. రాబోయే ఎలక్షన్ లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? మా వర్మ గారికి అండి. వర్మ గారికి. వర్మ గారు ఏ పార్టీలో ఉన్నారు? ఆయన ఏ పార్టీలో ఉన్నా వర్మ గారికి, ఇండిపెండెంట్ చేసినా వర్మ గారికి అండి. ఓకే. అయితే తెలుగుదేశం, బీజేపీ, మరి జనసేన ఈ మూడు కలిసినాయి. అది ఎలా ఉండబోతుంది అంటారు? ఆయన ఏ పొత్తులు ఉంటే ఆ పొత్తులో వేస్తామండి. వర్మ గారు వీళ్ళతో ఉన్నారనుకోండి, అప్పుడు ఈ వర్మ గారు ఏ పొత్తులు ఉంటే ఆ పొత్తులోనే వేస్తామండి. వర్మ గారు. ఓకే. మరి ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అయ్యారు. లేదు మేమేమండి. నేనేను కదా. ఆయన ప్రభావం ఏమైనా ఉంటుంది అంటారా? లేదండి. ఆయన ప్రభావం గీత గారు అన్నారు కదండి. మన గీత గారు అన్నారు ఇప్పుడు దాకానే. గీత గారు ఉంటే పోటీగా ఉండండి. మరి ఆయన ముద్రగడ అంటే చెప్తారండి. గీత గారు అంటే ఎప్పుడే పలకింతారు, వర్మ గారు పలకింతారు మమ్మల్ని. మన టీడీపీ, జనసేన, పవన్ కళ్యాణ్ ముగ్గురు గెలిచారు. ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి ఇంకా ఎలా ఉంటుంది అంటారు ప్రభావం? ఇంకా బాగుంటుందండి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఇక్కడ అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అన్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏ పార్టీ రావడానికి అవకాశం ఉందంటారు? ఏ పార్టీ అంటే జనసేన, టీడీపీ వస్తుందండి. అదే వస్తుంది. అయితే ఫైనల్ గా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? టీడీపీ, జనసేన, మరి అదే వైసీపీకి వేద్దాం అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ వేస్తామండి. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కూడా కలిసినాయి. దానివల్ల ఎలా ఉండబోతుంది ప్రభావం? ప్రభావం అతిథిగా మెజార్టీతో గెలుస్తారండి. బాగుంటదండి ఇది పిఠాపురంలో. మరి రాష్ట్రం మొత్తం మీద? రాష్ట్రం మొత్తం మీద మన తెలియ మా పిఠాపురం నియోజకవర్గం గురించి మాత్రం బాగుంటదండి. పవన్ కళ్యాణ్ గారు రావాలండి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా, సీఎంగా చూడాలని మా కోరిక. పవన్ కళ్యాణ్ అతిథిగా మెజార్టీతో గెలుస్తారండి. 150,000 మెజార్టీతో గెలుస్తారు. 150,000 పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేస్తుంది. మరి వంగా గీత గారు నిలబడ్డారు ఇక్కడ. జనసేన ముందు ఇది తట్టుకోలేస్తారు. జనసేన బాగుంటుంది. మీ పేరండి? విజయ్. విజయ్ గారు, మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు కలిసినాయి. మీరు ఓటు ఈ పొత్తుకి వేస్తారా, వైసీపీకి వేస్తారా? మేము తెలుగుదేశానికి వేస్తామండి. తెలుగుదేశంకి వేస్తారు. ఓకే అండి. అంటే పిఠాపురంలో వైసీపీకి ఎవరు నిలబడుతున్నారు మీకు ఏమైనా తెలుసా? ముద్రగడ పద్మనాభం గారు నిలబడుతున్నారు అంటున్నారు. తెలీదండి. ఆయన కాపు నాయకుడు. ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. దానివల్ల ప్రభావం ఏమైనా ఉంటుంది ఇక్కడ ఏమన్నా? మాకు సోవులు కనబడవు, సోవులు వినబడవండి. మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? జై వర్మ. అంటే వర్మ అంటే ఏ పార్టీ? తెలుగుదేశం. ఆ పొత్తు ఎవరుంటే వాళ్ళకి వేస్తారు. ఆ పొత్తులో ఎవరున్నా మాది తెలుగుదేశమేనండి. ఎందువల్ల తెలుగుదేశం అనుకుంటున్నారు? మాది చిన్నప్పటి నుంచి తెలుగుదేశమేనండి. మరి వైసీపీ చాలా పనులు చేసింది. మా స్కాలర్షిప్ ఇచ్చారు, లేదంటే బాగా చదివించారు అని అంటున్నారండి. ఏమీ లేదండి. అదే బతుకు. ఈ రిక్షా కాడ ఇప్పుడే దొక్కుంటున్నామండి. ఏం మారలేదు మాకు. మారిందంటే చెప్పండి. ఈ దవడ మీద ఇలా కొట్టుకుంటాను. వాళ్ళు డబ్బులు ఇచ్చేసాము. 18,000 అలా ఇచ్చాము. యువత ఇచ్చాము. అమ్మఒడి ఇచ్చాము. ఎవరికి ఇచ్చారండి? డబ్బున్న వాళ్ళకి ఇచ్చారు. మాలాంటి లేబర్లకి 8,000, 7,000, 6,000 బియ్యప్పులు, ఒయ్యప్పులు అన్ని కట్టయిపోయి బ్యాంకుల్లోకి సర్వనాశనం అయిపోయి మేము. బ్యాంకులో లోన్లు కూడా రద్దు అయిపోయినాయి మా బతుకులు. వాళ్ళు వేల కోట్లు ఇచ్చేసాము. బాగా డబ్బులు ఖర్చు పెట్టారు. 2 లక్షల వరకు ఖర్చు పెట్టాము అంటున్నారండి. ఎవరికి ఇచ్చారండి? వేల కోట్లు మా లేబర్కి ఇచ్చారండి. అయితే ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు మీరు? మాది తెలుగుదేశం అండి.